ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని గాని, ఇంకోటని గాని నేనేం అడగట్లా. ఒకే ఒక్క కామెంట్. భారత్ మాతాకి జై. ఒక్క 1000 కామెంట్లు ఇచ్చేసారంటే నాకు మా టీమ్‌కి కొండంత బలం. ఆ ఒక్క కామెంటే కదా అని దయచేసి ఇగ్నోర్ చేయకండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మాకు కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. దయచేసి కామెంట్ చేయండి. భారత్ మాతాకి జై లేదా ఐ లవ్ ఇండియా అని కామెంట్ చేయండి. అజిత్ దోవల్ గురించి ఢిల్లీ రాజధాని భారత ఢిల్లీ రాజధాని నుంచి కొన్ని సెన్సేషనల్ వార్తల్లో వస్తున్నాయని చెప్పుకోవాలి. ఎలా ఉన్నాయంటే ఇవి మోడీ యొక్క ప్రస్తుత వ్యూహము అజిత్ దోవల్కి 10 రెట్లు ఎక్కువ పవర్స్ ఇవ్వాలి అని. అంటే ఒక ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ వింగ్ దీన్ని తయారు చేయాలి అనే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఏ లెవెల్లో ఉంటుందంటే ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ మనకు తెలుసు. మర్మ మనుషుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అజిత్ దోవల్కి పవర్ ఇస్తే ఏమొస్తుంది అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ శత్రువులు అమెరికా నుంచి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జైషీ మహమ్మద్ దగ్గర నుంచి ఎన్నో తీవ్రవాద సంస్థలు, దేశాలు వీళ్ళందరినీ కూడా ఆపడం మాత్రమే కాదు, ఇక్కడ ఆపడం కాదు మెయిన్ థింగ్, టోటల్గా ఎలిమినేట్ చేయడం, ఎరాడికేట్ చేసేయడం. డొనాల్డ్ ట్రంప్ వాదార్ పోర్ట్లో అమెరికా సైన్యం ఉండాలని అంటున్నాడు. ఇతనికి క్రిప్టో మైనింగ్ జరగాలనేది ఇతని కోరిక, యూనిట్లు పెట్టాలని ఇతని కోరిక. దాంతో మొత్తం అంతా కూడా పేల్చేసే అవకాశం కూడా ఉంటుందని బలూచ్ రెవల్యూషన్ ఆర్మీ చెప్తోంది. అమెరికా వాడి యొక్క ఫుట్ ప్రింట్ అనేది పాకిస్తాన్లో ఉండకూడదు. అలాంటి ఒక నిర్ణయం మనం తీసుకోవాలి అంటే ఎన్నో రకాలుగా దీని మీద ఆలోచించాల్సి ఉంటుంది. మన శత్రువులు ఎక్కడెక్కడ ఉన్నారో గమనించి ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వాళ్ళతో యుద్ధం చేయడం కాదు, వాళ్ళని ఎలిమినేట్ చేసాడు కంప్లీట్గా. ఇవాళ అదే జరుగుతోంది. ఎలిమినేషన్ ఆర్ ఎరాడికేషన్ అనేది జరుగుతోంది. దీనికి అజిత్ దోవల్కి ప్రభుత్వం వైపు నుంచి, మోడీ వైపు నుంచి ఎలాంటి తోడ్పాటు ఉండాలి? ఒకసారి యూనియన్ బడ్జెట్ని మీరు అబ్జర్వ్ చేస్తే, బడ్జెట్ సంబంధించినటువంటి విషయాలను మనం అబ్జర్వ్ చేస్తే, మన దేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళకి మనం ఇస్తున్నటువంటి బడ్జెట్స్ ఎంత ఇస్తున్నాం అనేది మనం ఐడియా చూసుకుంటే 74% పెంచారు హైక్ దాదాపుగా. అంటే ఏకంగా 6,782 కోట్లు బడ్జెట్లోనే ఫేటాయించారు దీనికి ఇంటెలిజెన్స్ వాళ్ళకి. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైగా. అంటే మీకు కావాల్సిన ఆయుధాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటిని మీరు రెడీ చేసుకోండి. దీంతో ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ని వీళ్ళు రెడీ చేస్తున్నారు అజిత్ దోవల్ కోసం. ప్రపంచంలో ఏ లెవెల్లో ఉన్నది ఇది ఒక హైటెక్ వార్ఫేర్. దీన్ని గ్రే జోన్ వార్ఫేర్ అని కూడా పిలుస్తారు. దీనికి మనం రెడీగా ఉన్నామా అంటే తీవ్రవాదులను ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి. ట్రైనింగ్ అంటారు, ఆయుధాలు అంటారు, డబ్బులు అంటారు, కిరాయి గుండాలు వీళ్ళంతా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాం. ఇలాగా హయ్యెస్ట్ లెవెల్లో మన టెక్నాలజీని వాడి తీవ్రవాదుల్ని మట్టు కరిపించాలి, ఎలిమినేట్ చేయాలి, మనకు శత్రువులు లేకుండా చేయాలి. ఇది 2026లో మన ప్లాన్. దీనికి కీలకమైన వ్యక్తి ఎవరు? ఆబ్వియస్లీ అజిత్ దోవల్. సో ఇతనికి పూర్తి పవర్స్ ఇద్దాము. డోవెల్ డాక్టర్ అని కూడా అంటారు. పాకిస్తాన్ వాళ్ళని అడిగితే మనకన్నా వాళ్ళకి బాగా తెలుసు అజిత్ దోవల్ ఎప్పుడేం చేయగలరు, ప్లానింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి సమస్యలు ఎలాంటివి వస్తాయి? సోషల్ మీడియా నుంచి. ముఖ్యంగా భారత్లో చూసుకుంటే తీవ్రవాదులు సోషల్ మీడియాను కూడా బాగా వాడుతున్నారు. వీళ్ళు బాంబులు ఎట్లా తయారు చేయాలి, ఈ పేల్చేసే వాటి నెట్వర్క్ ఎట్లా, డార్క్ వెబ్ని వాడుతూ కొత్త కొత్త రిక్రూట్మెంట్స్ ఎట్లా చేయాలి, ఇలా ఆలోచిస్తున్నారు వాళ్ళు. దేశంలో ఉన్న వాళ్ళు కూడా శత్రువులు ఉన్నారు. మన ప్లాన్ ఏంటి? ఒక పాకిస్తాన్, బంగ్లాదేశ్ మాత్రమే కాదు, భారత్లో కూడా ఎలాంటి శత్రువులు తిరుగుతున్నారు, వీళ్ళ కుట్రలు ఎట్లా ఉన్నాయని తెలుసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అవసరం ఉంటుంది. కొత్త కొత్త సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేయాలి. అలా చేసుకున్నప్పుడే రేపు మీరు శత్రువులను ఎలిమినేట్ చేయగలరు. కాబట్టి ఏకంగా 6,780 కోట్లు బడ్జెట్ని కేటాయిస్తారు. ఇదంతా పెట్టుకుని ఏం చేస్తారు అంటే హయ్యెస్ట్ లెవెల్లో స్పైయింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెన్సీ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రపంచ స్థాయిలో ఉంటారు రా వాళ్ళు. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వాలి, సాఫిస్టికేటెడ్ వెపన్స్ ఇవ్వాలి, సిస్టమ్స్ ఉండాలి. వీళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ ఒకటి ఉందనుకోండి, మీరు నేను వాడే మొబైల్ ఫోన్కి వీళ్ళు వాడే దానికి డిఫరెన్స్ ఉండాలి. శాటిలైట్ మొబైల్ ఫోన్స్ అంటారేమో, కానీ అవి కూడా కాదు. వీళ్ళ ఫోన్లు ఎప్పుడు ఎవరు హ్యాకింగ్ చేయలేని ఫోన్లు, వీళ్ళ మెసేజ్లు ఎవరు ఎన్క్రిప్ట్ చేయలేరు. అలాంటి సిస్టమ్స్ ఈరోజు అజిత్ దోవల్ రెడీ చేసుకుంటున్నారు. ఇది మోడీ ఇస్తున్నటువంటి బిగ్గెస్ట్ ఫ్రీడమ్ అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు సిస్టంలో వర్క్ చేస్తారు, కానీ అజిత్ దోవల్కి మాత్రం భారీగా ఒక 10 రెట్లు పవర్ని ఇస్తున్నట్టు తెలుస్తుంది.